ఇలా ఊపిరి తీసుకుంటారో లేదో వెనక నుంచి ఒక అబ్బాయి టీకప్ కనిపించట్లేదని అరుస్తాడు. అయ్యో వీళ్ళ టీమ్మేట్ ఆ పాపకి ఏమైందో అని వీళ్ళంతా కంగారు పడుతూ ఉంటే సడన్లీ బయట నుంచి ఒక బుల్లెట్ దూసుకొచ్చి బస్ లో ఉన్న ఒక మెంబర్ కి తగిలి అతను అక్కడికక్కడే చనిపోతాడు. అంతే, మళ్ళీ ఆగిన బ్యాటిల్ కంటిన్యూ అవుతుంది. ఎనిమిస్ ని షూట్ చేస్తూ త్వరగా బస్ దిగి గ్రైనేట్ వేసి ఆ బస్ ని పేల్చి ఒక పెద్ద డిస్ట్రాక్షన్ క్రియేట్ చేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారు. పరిగెడుతూ బెన్ ఇంకా మిగతా స్క్వాడ్ అంతా ఒక మాల్ లోకి వెళ్లి ఆ ప్లేస్ సేఫ్ అని తెలిసి అక్కడే రెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడే రింజర్ కి ఒక డౌట్ వచ్చి వీళ్ళ దగ్గర సునామీలు, ఎర్త్ క్వేక్, వైరస్ లని ఇన్ని విధ్వంసాలు సృష్టించిన ఏలియన్స్ అదెలా మనలాంటి చిన్నపిల్లల చేతిలో చేస్తారు? పెద్దవాళ్ళు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సోల్జర్స్ అంతా బేస్ లో కూర్చుని మనల్ని ఇలా చావడానికి పంపించడం ఏం న్యాయం కాదు. మీరుంటే ఉండండి, నేను వెళ్లిపోతున్నానని తన మెడలో ఉన్న ట్రాకర్ తీసి అక్కడి నుంచి చెక్ చేయాలని డిసైడ్ అవుతుంది. కానీ ఇక్కడే ఈ మూవీలోని మేజర్ ట్విస్ట్ రివీల్ చేస్తారు. రింజర్ ఆ ట్రాకర్ తీసిన మరుక్షణం హెల్మెట్ వేసుకుని ఉన్న మిగతా స్క్వాడ్ మెంబర్స్ అందరి హెల్మెట్ లోను తాను గ్రీన్ కలర్ లో ఏలియన్ అని డిస్ప్లే అవుతుంది. టీం మొత్తం మన మధ్య ఒక స్పై అని టెన్షన్ అయితే బెన్ మాత్రం వెంటనే వాళ్ళని